అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏన్షియంట్ టైంలో మన యాన్సెస్టర్స్ వాళ్ళు నడిచేవారు 10,000, 20,000, 30,000 అడుగులు కూడా నడిచేవారు. కానీ మనం ఇప్పుడు మన జాబ్ వల్ల, మనకున్న మోడర్న్ సొసైటీలో ఉన్న వసతుల వల్ల మనం ఒక చైర్కే పరిమితం అయిపోయాం. నేను కూడా వాస్తవంగా నా ఫోన్లో చూసి రోజు 8 అడుగులు నడిచాను. నేను ఇంకా ఫీల్డ్ వెళ్ళి తిరిగినప్పుడు కూడా 3,000, 4,000 అడుగులు అయితే మీరు కూడా చూసుకోండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫోన్లో ఇప్పుడు ఉంది స్పీడోమీటర్ అని, స్టెపోమీటర్ అని చాలా యాప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈ ఒక్క చిన్న మనం అడుగు దీని తరఫున చేస్తే మనం చాలా సొసైటీలో చాలా మంచి ఆరోగ్యంగా ఉంటాము. మరొకసారి మధు గారికి, మీ టీం అందరికీ, యూనియన్కి ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు. అండ్ మీరు ఏదైతే చాలా మంది ఇంకా చెప్తున్నారు, మనం హెల్త్ ప్రోగ్రామ్స్ అందించాలంటే అది కేవలం మాకున్న మంచి టీం వల్ల జరుగుతున్నది. డిఎంహెచ్ఓ గారు కావచ్చు, సాయినాథ్ గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వాళ్ళు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినాము. ఈ డయాబెటీస్ టెస్ట్ ఎట్లా చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ డయాబెటీస్ టెస్ట్ చేయడానికి చాలా ముందస్తుగా వాళ్ళు ఎక్కువ చేయడం కూడా చూపిస్తున్నారు. అండ్ అందరికీ మంచిగా చేస్తున్నారు. ఇందాక మహమ్మదాపూర్లో వెళ్తే ఆల్మోస్ట్ 1000 మందికి టెస్టులు చేసి ఒక 26 మందికి కొత్త డయాబెటిక్ కేసెస్ వచ్చిన వాళ్ళు తెలిసింది. 1000 మందిలో 26 మందికి కొత్తగా షుగర్ ఉన్నట్టు. మహమ్మదాపూర్ ఒక పెద్ద సిటీ లాగా కూడా కాదు. ఒక విలేజ్లో 26 కేసులు పాజిటివ్ వచ్చినాయంటే అది చాలా పెద్ద విషయం. వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి మందులు ఇవ్వడం, ఇదన్నిటికీ మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ తోడ్పడుతున్నారు కాబట్టి మనం ఇంత మంచి ఆరోగ్య సేవలు ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకటి 1 గంట ఎక్సర్సైజ్ చేస్తారంటే చాలా మంది చేయరు. సో జీవితంలో ఇట్లాంటి చిన్న చిన్న స్టెప్స్, ఈజీ స్టెప్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి. మనం అవి కనుక చేస్తే ఖచ్చితంగా మన కోసం, మన కుటుంబం కోసం మనం వాళ్ళకి తోడు ఉండగలుగుతాము. బికాస్ హెల్త్ రీజన్స్ వల్ల ఏమైనా చనిపోతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంకా కూడా చెప్తున్నారు మన మిత్రులు, నమస్తే తెలంగాణలో పనిచేసి. ఇవన్నీ అవాయిడబుల్ డిసీజెస్. డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అవాయిడబుల్ అండ్ క్యూరబుల్ అవసరం. క్యూర్ కూడా ఉంది, అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మెల్లమెల్లగా మనం మెడిసిన్ పరంగా కాకుండా ప్రివెన్షన్ పరంగా మనం ఎక్కువ ఆలోచించి అసలు మనకి రాకూడదని ఎట్లా చేయాలని మనం ప్రయత్నించాలి. సో దాని పట్ల మీరు కూడా అందరూ నేను చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటారని కోరుతూ మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.